మత మార్పిడి అంటే ఎందుకు జరుగుతుంది? మనం మారితేనే కదా అవతల వ్యక్తి వచ్చి మత మార్పిడి చేసేది. ఫస్ట్ మనం హిందూగానే పుట్టిందిగా సమాజమేనా. ఫస్ట్ నువ్వు క్రిస్టియన్స్, నువ్వు ముస్లిమ్స్, నువ్వు హిందూ అని కాదుగా. ఇప్పుడు ఫస్ట్ మత మార్పిడి జరిగేది ఎందుకంటే ఫస్ట్ మనం పుట్టిన తర్వాత మనం పెరిగి పెద్ద అయినాక కొందరు మాటలు విని మత మార్పిడి నడుస్తుంది. ఇప్పుడు మంది హిందూ వాళ్ళు చెప్పట్లేదుగా, మీ క్రిస్టియన్స్ విగ్రహాలు దయ్యాలు సైతాలు అని చెప్పట్లేదు కదా. వాళ్ళు చెప్పడం వల్ల ఇటు మత మార్పిడి జరుగుతుంది అనమాట. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన లేకుండా పోయేటట్టు, భయం పుట్టేటట్టు, ఎన్నులో కొనుక్కు పుట్టేటట్టు ఏం చెబుతున్నారు, ఈ విగ్రహాలు మంచి కాదు, సైతాన్లు, మేకలు కోళ్ళు బలిస్తారని ఇట్లా చాలా వరకు చెప్పుకొచ్చి మీరు యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పడం చాలా తప్పు. అందుట ఒక పాస్టర్ గారు ఉండు, ఆయన చెప్పడు, ఆయన బాగా చేసుకుంటాడు ప్రార్థన. కొంతమంది పాస్టర్లు ఇటు చేసేది మత మార్పిడి కోసం ఎవరు మంచి చెబుతున్నారా, ఎవరు చెడు చెబుతున్నారా? హిందువులుగా మనకైనా బుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ మన పేర్లు ఏంది, మన ఊరేంది, అసలు మన ధర్మం ఏంది, మన హైందవ ధర్మం ఏంది, మనం ఎక్కడ పుట్టినాం ఎక్కడ పెరిగినాం అని అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా మార్చుకున్నాక మనమే మారుతున్నప్పుడు వాళ్ళంటాం దేనికి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి చెడగొడతారు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన్ని మనం వింటామా? వాడు వచ్చి రెండు ధర్మంట, నువ్వు తింటావా? నీ ధర్మం ఏందో, నీ కథ ఏందో నువ్వు చూసుకోవాలిగా. నీ దేవుడు ఏందో, నీ దైవం ఏందో నువ్వు చూసుకోకుండా మారి వాళ్ళంటావు ఎందుకు? అందుకని దయచేసి మత మార్పిడి చేసే వాళ్ళని అసలుకి ఎక్కడెక్కడ ఉన్నారో చూసి, ఎవరైతే ఒక హిందూ దగ్గరకు వచ్చి మత మార్పిడి చేయాలనుకున్న వాళ్ళని గవర్నమెంట్ పట్టియాలి. ఫస్ట్ గవర్నమెంట్ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రూపు కోరుకుంటాం. ఆ రూపులో దేవుడు అవతరిస్తాడు. అది కనుక్కోవట్లే జనాలు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు దేవుడు సృష్టించిన మనసులో మనమే ఏర్పరచుకుంటున్నాం. కానీ దేవుడే అంతా ఒకటే. అల్లా అయినా ఒకటే, యేసు అయినా ఒకటే, రాముడు అయినా ఒకటే దేవుడు ధర్మం ఒకటేగా చెప్పింది. బైబిల్లో అయినా ఒకటే ధర్మం చెప్పింది, అల్లాలో ఖురాన్లో ఒకటే ధర్మం చెప్పింది, హిందువులో కూడా ఒకే ధర్మం వదిలిపెడతారు, దేవుళ్ళు పరుస్తారు. ఏమిటికని మనుషులుగా మనమే మారాలని నేను కోరుకుంటున్నా. అవును, హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. కాదు అంటే నా క్వశ్చన్ అంటే క్రిస్టియన్స్ కన్వర్ట్ హిందువులు కాబట్టి, సో అందులో ఏంటంటే వాళ్ళు ఆధార్ కార్డు లో హిందూ అని ఉంటుంది, క్రిస్టియన్ ఉండదు. కాబట్టి కన్వర్ట్ అయిపోతున్నారు. హిందూకి కావాల్సిన ఏవైతే ఇవి ఉన్నాయి కదా అంటే బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అన్ని క్రిస్టియన్స్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోతున్నారు. ఒక రకంగా కాన్స్టిట్యూషన్ ఫ్రాడ్. అంటే మన గవర్నమెంట్ ని ఫ్రాడ్ చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ ని. అది కాకుండా అంటే 420 కేసెస్ దీనిపైన కూడా వాళ్ళ పైన అవుతాయి. కానీ ఎందుకు మారట్లేదు దీనిపైన? అంటే గవర్నమెంట్ తెలియక కదా, గవర్నమెంట్ తెలుసు కానీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? సంఘాలు పుట్టుకొస్తాయి, నీ దేవుడు నా దేవుడు అని చెప్పి ఉద్యమాలు పెరిగి సమాజాన్ని పాడు చేస్తారని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు అని చెప్పి ఒకళ్ళని కదిలించామనుకో, ఇప్పుడు ఏపీలో గొడవ అయింది. మొన్న గొడవ అయితే ఆయన ఒక్కని దుర్భాష ఆడినందుకు ఇప్పుడు ఎంత రావణ కష్టంగా మారుతుంది ఏపీ. మామూలుగా అవుతుందా? అందుకని ఒక్క దేవుడిని తీసుకొస్తే ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని దేశం మీద అరాచకం నడుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు. ఎందుకు పెడుతున్నారు? ప్రతి ఒక్కదానికి పెడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఏంది, దేవుడు ముసుకేసుకొని వచ్చి భ్రష్టు పట్టిస్తారు అనమాట. హిందువుల్ని మారుతారు దేవుడు ముసుకేసుకొని వచ్చి. యూపీలో కూడాను ముస్లిమ్స్ ఇష్యూ అవుతుంది అటు పక్క. ఆయన యోగి ఆదిత్యనాథ్ భయపడతలేదు. ఏది ఇష్యూ ఉన్నా సరే డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు, డైరెక్ట్ చెప్తున్నారు. అట్లే మన ఇక్కడ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా. మన గవర్నమెంట్ భయపడుతుంది, నాలుగు లొంగుతుంది. మన గవర్నమెంట్ భయపడతాం కాదు, మనం భయపడుతున్నాం. ఫస్ట్ మనం ప్రజలు మనం గట్టిగా ఉండి నిలబడి మన గవర్నమెంట్ నిలదీస్తే మన దేశంలో, మన భారతదేశంలో కూడా అదే సిస్టమ్ నడుతుంది. ఇప్పుడు అదేగా నేను అనేది. ఇప్పుడు మన గవర్నమెంట్ లో కూడా ఎవరు శ్రీరామ్ అనే వ్యక్తి సిఐ, ఆయన 30 ట్రాన్స్ఫర్లు అయిందంట ఆయన సిఐగా. మరి డేరుండే ఆఫీసరేగా, ఆయన లంచాలకు మరగలేదు కదా. ఆయనకి ఎంత పేరుంది. అట్టాటి ఆఫీసర్లు నలుగురు ఉంటే చాలు మన భారతదేశం బాగుపడుతుంది. మన సత్యనారాయణ సారు, ఇప్పుడు ఆ శ్రీరామ్ సారు, అట్టాటి ల్యాండ్ ఆర్డర్ అట్టాటి వాళ్ళకి పవర్ పట్టిస్తే మన భారతదేశాన్ని అసలు కాసేపట్లో మళ్ళీ తీసుకొచ్చి అట్ట బెటరు. పూర్వం వైభవం రాదా? పల్లెలు పచ్చగా ఉండవా? యూత్ మారరా? ఎక్కడ అన్యాయాలు జరిగినా కూడా, అరాచకం జరిగినా కూడా లాఠీ చూపిస్తారు కదా. అందుకని అట్లాంటి వాళ్ళకి పవర్ ఇవ్వాలని మనం కోరుకోవాలి. కోరుకుంటే అక్కడ జరిగిన న్యాయం ఇక్కడ జరుగుద్ది. మరి మనం ఎంకరేజ్ చేయండి, ఎట్లా జరుగుద్ది మనకి? ఒక రకంగా ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మోదీ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ కింద యోగి ఆదిత్యనాథ్ ఉంటే ఇవన్నీ క్లియర్ అయితేమో, ఇట్లా మత మార్పిడి కానీ ఇవన్నీ క్లియర్ అవ్వచ్చేమో ఇండియా మొత్తం అంటున్నారు. మన భారతదేశంలో ఎవరు వచ్చిండా మనం మారండి. ఎవరు వచ్చినా కూడా, అసలు ఎవరు వచ్చినా కూడా మారలేరు. ఫస్ట్ మనం మారాల. భారతదేశంలో హిందువులుగా పుట్టినందుకు మనకే ఇప్పుడు హిందువులు ముస్లింలు అని కొట్టుకుంటున్నాం. కానీ ఏ దేశాన్ని ఉందా? లేదుగా. మన దేశాన్ని ఇది అంతుంది. అందుకని ఫస్ట్ మనమే మారాల. మనం మారితే వాళ్ళ పవర్ చూపిస్తారు. అందుకని దయచేసి మనం మారాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి దాని మీద ప్రేమించేటప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు ఒకడు వచ్చి మోసం చేస్తాడు,
వాడు మోసం చేసేటప్పుడు వాడు ముస్లిమా క్రిస్టియన్సా అసలు ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిండా ప్రేమించే అమ్మాయిలకైనా తెలియాలి కదా ఇద్దరు అనుకొని ప్రేమించుకునేటప్పుడు ప్రేమించుకుంటారు బాగానే వేసాలి అతను ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ భారతదేశాన్ని తీసుకురావటం భారతదేశం మీద ఉండ యువతల్ని యువకుల్ని తీసుకొచ్చి మళ్ళీ లవ్ అని పేరు పెట్టడం ఇప్పుడు ప్రేమించినప్పుడు తెలియాలి కదా నేను మోసపోతున్నా నా భారతదేశాన్ని నేను మోసం చేస్తున్నా నా మాతృభూమికి నేను అన్యాయం చేస్తున్నా ఈ ఏరో వ్యక్తి వచ్చి నన్ను వాడి ఆశలు చూపించి నన్ను లొంగ తీసుకుంటుండా నా స్త్రీ అస్తిత్వాన్ని నేను కోల్పోతున్నా అని ఆలోచించుకోవాలిగా భారత స్త్రీకి భారతదేశంలో పుట్టిన స్త్రీయే ఆలోచించుకోవాలా ఏరే వ్యక్తి వచ్చి నిన్ను లొంగ తీసుకుంటున్నా అంటే నీ మాతృభూమి పరువు తీసినట్టే కదా అందుకని ఇట్ట లొంగే వాళ్ళకి నేను చదువుతున్నా దయచేసి అట్టద్దు ఎందుకు మన దేశంలో పుట్టి మన దేశం పరువు తీసేది ఎందుకు అమ్మాయిలు మాత్రం తీసి మత కళలను సృష్టించడం ఎందుకు మీరు నాంది కావద్దు అట్ట చేసి మీరు నాంది కావద్దు భవిష్యత్తుకు మంచిది కాదు నెక్స్ట్ ఒక రకంగా వాళ్ళు అంటే లవ్ చేస్తున్నప్పుడు లవ్ జిహాద్ పైన వాళ్ళు ఏం ముందు హిందూ అబ్బాయి పేర్లు పెట్టుకొని తర్వాత అమ్మాయిని లవ్ చేసి తర్వాత వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళకి తెలియాలి కదా సగంలోనే తెలుతుందిగా మొన్న ఒక అమ్మాయి కొట్లాడింది ఎవరు కరాటి కళ్యాణ్ ఉంది ఉంది పక్కన ఆమె కొట్లాడింది మరి అట్లనే కొట్లాడాలా ఇప్పుడు ఫస్ట్ మోసం చేశారు అనుకో తర్వాత నీ జీవితం నీకు తెలుసు కదా అంటే నీ దేశం వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారుగా అంటే వీడియోలు తీసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు దానికోసం ఇప్పుడు అమ్మాయిలు అంతమంది అమ్మాయిలు డేట్ చేసి రాలేకపోతారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అదే హిందూ అబ్బాయి పేరు చెప్పేసి తర్వాత అంటే మామూలుగా కాదయ్యా పూర్తి మునిగిపోయిన దాకా ఉండి కళ్ళు మూసుకొని ఉండి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు పూర్తి మునిగిపోయిన దాకా నీకు తెలియదా ఇప్పుడు మన దేశంలోకి వాడు టెర్రరిస్ట్ అనేవాడు వచ్చి వాడు ఎన్నాళ్ళు ఉంటుండు ఏదో ఒక రోజు బయట పడుతుండు కదా మన గవర్నమెంట్ తీసుకొస్తుందిగా బయటకి ఇప్పుడు మన హైదరాబాద్ ఎన్ని పేర్లు జరగలేదు బయటకు వస్తుందిగా ఒక అమ్మాయి 5-6 నెలలు కానీ సంవత్సరం కానీ ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అబ్బాయి మన ఇండియనా కాదా అని ఎందుకు తెలియదు తెలిసిన తర్వాత సమాజాన్ని పాడు చేయడానికి ఇవన్నీ చేసేది అంతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమించేటప్పుడు చూసుకోవాలి జీవితాల మీద అవగాహన ఉండాలా ఇప్పుడు వాళ్ళ మీద దోషి మాత్రం ఉపయోగం ఏముంటది వాడు మోసం చేయాలి మన దేశాన్ని మోసం చేయాలని వస్తాడు మన దేశ స్త్రీని బస్ట్ పట్టియాలని వస్తాడు వచ్చినప్పుడు తెలియాలిగా మన స్త్రీకి మరి అప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజ్ సినిమా తీశారు సంభాజీ మహారాజులు మరి మన స్త్రీ కోసమే కొట్లాడింది ఔరంగజేబు వస్తే మన స్త్రీ మాన ప్రాణాలు మంట కలుపుతున్నాడు మన కోసమే కావాలి పోరాడింది మరి అట్ట మహానుభావులు ఎందరో పోరాడి మనకి భారతదేశాన్ని పెడితే మనం ఏం చేస్తున్నాం భ్రష్టు పట్టిస్తున్నాం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రేమ అని ఒక మోజులో పడి దీని గురించి నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతావు ఇప్పుడు లవ్ జిహాద్ కాకుండా ఒకసారి లవ్ జిహాద్ అయితే ఇంకో సైడ్ ఏంటంటే ఫుడ్ ఏవైతే మనం తింటున్నామో ఇప్పుడు జ్యూసెస్ కానీ దాంట్లో మలమూత్రాలు కలపడాలు లేదంటే ఏమైనా మూత్రాలు ఇలాంటి కలపడాలు నేను కెమికల్స్ కలిపి అంటే హిందూ అబ్బాయిల్ని అంటే పిల్లలు పుట్టేయకుండా చేయడాలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి చాలా స్టేట్లో అటు జరిగినప్పుడు మరి మన హిందువులంతా ఒకటి కావచ్చుగా మన హిందువులంతా ఏకం కావచ్చుగా ఎందుకు నీతులు జాతి ఉండలేదు ఎందుకు నెత్తురు మరగటలేదు మన హిందువులు ఎంతో మంది మహానుభావులు చెబుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఒకటి పోతే చాలు ఒకటిలో కొట్టుకొని పోతారు టెర్రరిస్ట్ అనే వాళ్ళు అని చెబుతారు పెద్ద పెద్ద మహానుభావులు మరి మన హిందూ సమాజం ఎందుకు మేలుకోవట్లేదు వాడు మలమూత్రం పోసిందాకా వాడు ఒకటి పోసిందాకా మన దేశానికి వచ్చి మన మీద వాడు ఆధిపత్యం చూపించినప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అందరు కలిస్తే వాడు పోరా మరి ఇంకెప్పుడు మేలుకుంటారు చవటానికే ఉంటారా అడగటానికే ఉంటారా స్పందించడానికి ఉన్నారా మీ రక్తం మరగట్లేదా ఏదో వాడు వచ్చి మన భారతదేశంలోకి వచ్చి మనకు వాడి మలమూత్రాలు పెట్టినప్పుడు మనకు సిగ్గెందుకు లేదని నేను అడుగుతున్నా నెక్స్ట్ అదే చేతపల్లి పేరు మీద కూడా పెడతారు కదా వాటిలో ఊయడము కొంతమంది దానికి ఏం చెప్తారు దానికి దీనికి సంబంధం లేదు దానికి వాడు ఏరే దేశం వచ్చి మన భారతదేశాన్ని వచ్చి మన భారతదేశ స్త్రీల్ని భ్రష్టు పట్టించేటప్పుడు మన భారతదేశంలో మన మాతృభూమిలో పుట్టినప్పుడు మన వాళ్ళు హిందువులు మొత్తం ఏకం కావాలి అప్పుడు కుల మతాలు ఉండొద్దు అప్పుడు మీరు హిందూ మీరు ముస్లిము మీరు క్రిస్టియన్స్ అని ఉండొద్దు నా దేశంలో పుట్టిన వాళ్ళు మొత్తం ఒకటి కావాలి